నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడలో 15వ రోజుకు చేరుకున్న లాయర్ల నిరసన దీక్షలు। భూ హక్కు యాజమాన్య చట్టం జీవో నెంబర్ 512 రద్దుపరచాలని డిమాండ్। రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన దీక్షలు। సంఘీభావం తెలిపిన 108 ఉద్యోగుల సంఘం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీలు। కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి కేసులో 2 అరెస్ట్। మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జగ్గంపేట సీఐ లక్ష్మణరావు। ఇక వివరాల్లోకి వెళ్తే గత 2 ఏళ్ల క్రితం నమోదు చేసిన గంజాయి కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు। ఈ సందర్భంగా సీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021లో కెర్లంపొడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఛేదించడం జరిగిందన్నారు। 750 కేజీల గంజాయి 152 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి స్కార్పియో వాహనంలో తరలిస్తూ వాహనాన్ని కెర్లంపొడి మండలం తామరాడ కాలువ గట్టున వదిలి వెళ్లిపోయారని అన్నారు। ఆ కేసులో 5 ముద్దాయిలలో హనుమాన్ సేకులాల్ మోహిత్, సమీర్ సుధాకర్ గవండే అను 2 మహారాష్ట్రకు చెందిన వారిని కెర్లంపొడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశామని అన్నారు। మిగిలిన 3 కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు। ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు। ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాల క్రితం ఒక స్కార్పియో వెహికల్తో మన తామరాడ విలేజ్ వద్ద 750 కేజీల గంజాయి తామరాడ కాలువ ఒడ్డున వదిలేసి స్కార్పియోతో ప్రాపర్టీతో వదిలేసి పారిపోయినటువంటి కేసు। ఆ టైంలో కిల్లంపూడి ఎస్ఐగా తిరుపతిరావు గారు ఉన్నారు। ఆ టైంలో కేసు కట్టారు। ఆ కేసుని 3 సంవత్సరాల నుంచి మేము ఛేదిస్తూ ఉండగా మా యొక్క ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మరియు మా యొక్క ఎస్డిపో లతాకుమారి మేడం గారి యొక్క ఆదేశాల అనుసారం ఆ కేసులో అయినటువంటి ముద్దాయిల్ని గుర్తించడానికి మేము ఎఫర్ట్స్ చేయగా ఈ యొక్క ఐటీ కోర్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో యొక్క కేసును ఛేదించడం జరిగింది। దీనిలో భాగంగా నిన్న అనగా 9/1/2024 సాయంత్రం 4 గంటలకి కిల్లంపూడి కృష్ణవరం టోల్గేట్ దగ్గర ఉండగా ఒక 2 వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు మాకు అడ్వాన్స్గా రాబడిన సమాచారం ప్రకారం మేము ఐడెంటిఫై చేసుకుంటే ఒక 2 వ్యక్తులు మాకు ట్రేసారు। వాళ్ళని క్యాచ్ చేయగా వాళ్ళు బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళు। వారిని అదుపులో తీసుకొని విచారించగా ఈ యొక్క కిల్లంపూడికి సంబంధించినటువంటి స్కార్పియో కార్తో ప్రాపర్టీ వదిలేసినటువంటి కేసు తాలూకా ముద్దాయిలని చెప్పి గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా తెలిసిన విషయాలు ఏంటంటే వీరు డిసెంబర్ నెల 2021 సంవత్సరంలో దారకొండ వైజాగ్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఒక 5 ముద్దాయిలు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఈ స్కార్పియోలో వచ్చి 750 కేజీలు 152 ప్యాకెట్లు 750 కేజీలు చొప్పున కొని దాన్ని మన తుని మీదుగా తీసుకొని వస్తుండగా వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు రోడ్డు మీద చెక్ చేసిన అనుమానం వచ్చి వారు హైవే నుంచి రాకుండా కత్తిపూడి నుంచి టర్నింగ్ తీసుకొని రాజమండ్రి కాకినాడ మీదుగా రాజమండ్రి వెళ్ళిపోదామని చెప్పి కత్తిపూడి నుంచి వెళ్తుంటే అక్కడ మన టోల్గేట్ కొల్లప్రోలు టోల్గేట్ దగ్గర పోలీసు వారు వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పి చూసి ఆ వెహికల్ని ఆపకుండా ఆ టోల్గేట్ని కూడా బ్యారిగేట్స్ కూడా గుద్దుకొని వెళ్ళిపోతూ అక్కడి నుంచి అదే కొంచెం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినాక ఒక 2 వీలర్ను కూడా స్పీడ్గా వెళ్తూ ఏదో అడ్డంగా వచ్చినటువంటి 2 వీలర్ను కూడా కొట్టడం వల్ల అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఆ వెహికల్ తీసుకొచ్చి మన రాజపాలెం మీద తీసుకొచ్చి తామరాడ ఆ కెనాల్ పక్కన ఎల్లేరు కెనాల్ పక్కన వదిలేసి అక్కడి నుంచి వారు మన హైవేకి వచ్చి అక్కడి నుంచి మహారాష్ట్ర పారిపోవడం జరిగింది। ఆ విధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంలో పాత ఇన్స్పెక్టర్లు ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసి దాని యొక్క ఫాస్ట్యాగ్ సంబంధించి ఫాస్ట్యాగ్ అంతా వెరిఫై చేసి చూస్తే మాకు ఒక మహారాష్ట్రకు చెందినటువంటి ఒక మహిళ ఎవరైతే అరెస్ట్ చేయబడిన A1 హనుమాన్ మహతా యొక్క భార్య పేరు మీద ఉండడంతో మేము అప్లికేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు క్యాచ్ చేసాం। మొత్తం దీంట్లో 5 ముద్దాయిలు
ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశాము. వారి పేర్లు హనుమాన్ శుక్లా మెహతే, ఇతను అమరావతి డిస్టిక్ మహారాష్ట్రకు చెందినవాడు. అదేవిధంగా సమీర్ సుధాకర్ గడ్వాన్, వీడు స్కార్పియో తోలినటువంటి డ్రైవరు, వీడు కూడా అదే అమరావతి డిస్టిక్ చెందినటువంటి మహారాష్ట్ర చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరిని నిన్న అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఈ స్కార్పియోలో ప్రయాణించిన ఇంకా ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. వీరి మీద ఎవరైతే ఏమన్నా ఉన్నాడో ఇతని మీద గత 2021 సంవత్సరం 5వ నెలలో మన చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, కొంట పోలీస్ స్టేషన్ ఛత్తీస్గఢ్లో ఒకటి, అదేవిధంగా మోటు అని చెప్పి ఒడిశా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ పోలీస్ చెక్ పోస్టులు కొట్టుకుంటూ పోలీసు వాళ్ళ మీద ఆపినటువంటి పోలీస్ చెక్ పోస్టులను గొద్దుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఒక 3 307 అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా రిజిస్టర్ అయినవి. మోతిగూడెంలో ఒకటి, కొంట పోలీస్ స్టేషన్ ఒకటి, మోటు పోలీస్ స్టేషన్ ఒకటి, 3 స్టేట్లు బార్డర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో ఇతన్ని ఏవన్నీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇతను కంట్రోల్ అవ్వకపోతే ఫైరింగ్ చేసి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఫైరింగ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇంజురీస్ అనేది ఆ కేసు ఒకటి పెండింగ్ ఉంది. అది కాక ఇప్పుడు మన దగ్గర ఈ పిఠాపురంలో ఒక కేసు, మన కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. దీన్ని అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టు ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో రికవరీ చేసినటువంటి వెహికల్ స్కార్పియో ప్లస్ 750 కేజీల గాంజాయి రికవరీ చేయబడింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారని, అలాంటి వ్యక్తిని కాకుండా వంగా గీతకు ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారని వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు భగ్గుమన్నారు. పిఠాపురం పట్టణం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకల కొరకు నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తల అభిష్టం మేరకి రానున్న రోజుల్లో సంక్రాంతి పండుగ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇటువంటి ఎమ్మెల్యేను ఎన్నడూ చూడలేదని, ఎవరికైనా ఆపద అంటే ఆదుకునే మంచి మనిషి అని, ఇటువంటి మంచి మనసున్న నాయకుడికి టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మా ప్రయాణం ఆయన వెంటే అని వారు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి సందర్భంలో ఎప్పటి నుంచో కూడా చేసుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా కార్యక్రమాన్ని ముందుగా ప్రకటించడం జరిగింది. జనవరి 1 కూడా నేను 12వ తారీఖున చేసుకుంటానని ముందే చెప్పడం జరిగింది. ఆ రకంగా రేపు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి మన నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఏదైతే 25 సంవత్సరాలు అనుకుంటున్నాం పిఠాపురం ఈ 25 సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు కూడా ఏ మనిషికి నా జీవితంలో నేను అపకారం చేసిన సందర్భం లేదు. ఒకవేళ నాకు తెలియక ఏదన్నా చేసి ఉంటే కనుక అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్షమించాలని కోరుతూ రేపు 12వ తారీఖున మీరందరూ కూడా కంపల్సరీ ఈ గ్రామాల్లో ఉండే వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, నాయకులు, కార్యకర్తలతో సహా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని పేరు పేరున మీ అందరూ అనుకున్నట్టుగా చాలామంది టీవీలో ప్రచారాలు చేసినట్టుగా నేను ఇప్పటివరకు ఏ పార్టీతోటి నేను ఇప్పటికి మాట్లాడలేదు. ఏదైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా ఈ నిర్ణయం మేరకే నేను ఉంటాను తప్పించి కూడా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కాదని అడిగేసే లేదు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ
ఈ నిర్ణయమే నా నిర్ణయంగా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయం తప్పించి ఏదో ఆ పార్టీలోకి ఏదైనా సరే అయిపోయిన తర్వాత పండగ అయిన తర్వాత మనం అందరూ కూర్చున్న తర్వాత మీరు ఎలా నడమంటారన్నది నేను అనుకుంటా ఉన్నాను. అలాగా నేను ఈ 25 సంవత్సరాల అనుబంధంతో మళ్ళా నాకు ఆ భోజనం పెట్టే అవకాశం కూడా నాకు తెలవదు కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేయాలని కోరుకుంటే కూడా ఎప్పుడు రమ్మన్నా మేమందరం మీకు కూడా ఉంటాం. మీరు రాజకీయాల్లో ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయానికి అలాగే ఏడ తీసుకునే నిర్ణయానికి పట్టుబడి ఉంటాం. మీరు ఎనీ టైం ఏ టైంలో ఇచ్చినా మీ వెనకాల రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరి అభిప్రాయాన్ని గౌరవించవలసిన అభిప్రాయం మీకు కూడా ఉంది. మీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం మా అందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిన్న బాధ ఉంది. స్నేహం రాజకీయాలు కాదు, ఆ స్నేహాన్ని అలా పంచేది. ఆ పంచడం వల్ల ఈరోజు స్నేహం పంచకపోయి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. రాజకీయం చేసినట్టయితే ఈ బాధ ఉండేది కాదు. మీరు ఆ స్నేహాన్ని పంచారు కాబట్టి మేమందరం ఇంత బాధపడుతున్నాం. మా వల్ల మీకు ఎప్పుడైనా ఏదన్నా ఇబ్బంది కలిగితే అందరి తరఫున నా తరఫున క్షమించమని వచ్చి 11 సంవత్సరాలు బట్టి పార్టీ కట్టుబడి ఉన్న వాళ్ళు ఈరోజు పక్కన పెట్టండి చాలా బాధాకరమైన విషయం. అయితే వారికి సంబంధించినంత వరకు నాకు ఈ పదవి వచ్చింది కానీ పదవి వల్ల అయితే ఉపయోగం అనిపించింది. నేను పొలానికి కమిటీ ఉన్నప్పుడే గౌరవం ఉండేది. కౌన్సిలర్ పదవి వచ్చిందా కొన్న గౌరవం పోయించారు. ఈ పార్టీ ఈ నాయకుడు పరిపాలించే విధానాన్ని కార్యకర్తలని మరీ స్థితికి దిగజార్చే కార్యక్రమం చేశాడు. ఒక కార్యకర్త తీసుకెళ్లి సమాచారం మీద కూర్చోబెడితే ఈరోజు కార్యకర్తలను కూడా గుర్తించకుండా పరిపాలన చేస్తాడు రాజులకైనా వాళ్ళని ఎంతవరకు కరెక్ట్ అయినది చెప్పండి. ఎప్పుడు చెప్పమంటారు? ఇప్పుడు 10 మంది కార్యకర్తలు వెళ్తే ఎమ్మెల్యే అయ్యారు, 100 మంది ఎమ్మెల్యే వెళ్తే సీఎం అయ్యాడు. ఈరోజు ఎవరి గుర్తింపు ఉందంటే ఇక్కడ ఎమ్మెల్యేగా మీ గుర్తింపు లేదు, ప్రెసిడెంట్గా అతనికి గుర్తింపు లేదు, కౌన్సిలర్గా మా గుర్తింపు లేదు. ఏం చేయమని రేపు పొద్దున జెండాలంటే పోతే మళ్ళీ ఏంటంటే కూర్చొప్తాడే. అయ్యా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, మీ నిర్ణయానికి అయితే మేము పట్టుకొని ఉంటాం. తునిలో జరుగుతున్న రా కదిలిరా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి 100 బస్సులు, 150 కార్లు, 185 ఆటోలు, 500 బైక్లతో ప్రోగ్రాం కన్వీనర్ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో 10,000 మంది భారీ జన సందోహంతో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సైకో పరిపాలన అంతం చేయడానికి కాకినాడ జిల్లాలో తెలుగుదేశం జనసేన జన జైత్ర యాత్రకు నాంది పలుకుతూ ఓటు అనే ఆయుధంతో ఆంధ్ర రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల టీడీపీ అబ్జర్వర్లు, రాష్ట్ర పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. తొందరలోనే సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఎంత తొందరగా వెళ్ళగలిగితే మీరు పెట్టినటువంటి శ్రమకి టైంకి మీకు విలువ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరి బస్సులలో 10 నిమిషాల టైంలో మీరు బస్సులు ఎక్కాలి. బస్సులన్నీ రోడ్డు మీదకి రావాలి. కార్లు, ఆటోలు అన్నీ కూడా కాకినాడ జిల్లా ప్రతిపాడులో ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు రంగవల్లులతో ఘనంగా నిర్వహించారు.
సాంప్రదాయాల సంక్రాంతి మన సంస్కృతుల కాంతి అని శ్రీ ప్రతిభా విద్యాలయ ఆవరణలో రంగువల్లుల పోటీలు నిర్వహించి మామిడి తోరణాలు కట్టి రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలను అలంకరించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి గొబ్బెమ్మలకు పూజ చేసి ఉపాధ్యాయులు చేసిన పిండి వంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగిపళ్ళు పోయటం, హరిదాసులు, గంగిరెద్దు వాళ్ళు, ఎడ్లబండి ముస్తాబులు, పాలు పొంగించి కొత్త బియ్యం కొత్త బెల్లంతో పొంగలి చేసి సూర్యునికి నైవేద్యంగా పెట్టుటం, కొమ్మదాసు, బుడబొక్కల వేషాలు, డప్పులు, సాంప్రదాయ నృత్యాలు, సోదమ్మ, భజనలు, సాంప్రదాయ క్రీడలు, కోడిపందాలు, గొల్లబాముల వస్త్రధారణతో భోగి మంటలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను శ్రీ ప్రతిభా విద్యాలయ చైర్పర్సన్ దాసం వరలక్ష్మి మరియు శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు ప్రారంభించి భోగి, సంక్రాంతి, కనుమ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగేశ్వరరావు, నారయ్య, సురేష్, శ్రీనివాస్, జేవి స్వామి, సుజాత, దుర్గాదేవి, నోకరాజు, సత్య మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.